సాగర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. అప్పులో బిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశంలోనే ఫస్ట్. జూబ్లీహిల్స్లో భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయాలి కేసీఆర్. పీలేరు నియోజకవర్గ అభివృద్ధి నల్లారి కుటుంబానికే సాధ్యం. చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా ఒక నల్లారి బ్రదర్స్కే సాధ్యమని టీడీపీ సీనియర్ నాయకులు ధరణి హోటల్ యజమాని పులి సత్యనారాయణ రెడ్డి గురువారం శ్రావ్య టీవీ న్యూస్తో అన్నారు. పీలేరు నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న డయాలసిస్ కేంద్రం పీలేరు ఆసుపత్రిలో లేక బాధితులు అటు తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, రాయచోటి ఆసుపత్రి కేంద్రాలకు వెళ్తున్న డయాలసిస్ బాధితులకు ఎట్టకేలకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం పీలేరు 100 పడకల ఆసుపత్రికి డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేయటం నల్లారి బ్రదర్స్ వల్ల సాధ్యమని, వారే చరిత్ర సృష్టించారని, అలాగే కలికిరిలో జేఎన్టీయూ పాలిటెక్నికల్ కళాశాల, అగ్రికల్చర్ కళాశాల, సైనిక్ స్కూల్, సిటీబీటీ కేంద్రాలు, పారిశ్రామికవాడ, మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించిన ఘనత కూడా కేవలం నల్లారి బ్రదర్స్కే దక్కుతుందని, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నల్లారి బ్రదర్స్కు నియోజకవర్గ ప్రజలు నీరాజనం పలుకుతున్నారని, ఒక అభివృద్ధి నల్లారి కుటుంబ సభ్యులకే సాధ్యమవుతుందని, పీలేరు నియోజకవర్గం అభివృద్ధి సాధించాలంటే నల్లారి బ్రదర్స్ ముందుంటారని నియోజకవర్గ జనాలు మాట్లాడుకోవటం జగమెరిగిన సత్యమని అన్నారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందని అనటంలో సందేహం లేదని, కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఇక పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్, ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం, పీఎం రైతు కిసాన్ భరోసా, మెగా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్ట్ ఇవ్వటం సూపర్ 6 సూపర్ సక్సెస్ అని, ఇక పీలేరు నియోజకవర్గ అభివృద్ధికి ముందడుగు వేసిన ఘనత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికే దక్కుతుందని బళ్లగుద్ది చెప్పారు. 2020-2021 లెక్కలు వెల్లడించింది కేంద్ర గణాంక శాఖ. ఏపీలో 43.7%, తెలంగాణలో 37.2% మందికే రుణాలు ఆధారం. ఇక ఫైనాన్షియల్గా ఇంక్లూజన్లో కర్ణాటక టాప్, ఏపీకి సెకండ్ ప్లేస్. దక్షిణాదిలో అప్పుల ఊబిలో చిక్కుకుందన్నారు. ఇక 31.8% మంది, ఈశాన్య రాష్ట్రంలో కేవలం 7.4% మందికే అప్పులు. ఇక హైదరాబాద్లో ఏపీ, తెలంగాణ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. 2020-21 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది అప్పులపై ఆధారపడినట్లు నివేదిక తెలిపింది. తొలి 2 స్థానాల్లో వరుసగా ఏపీ, తెలంగాణనే నిలిచాయి. ఇక కర్ణాటకలో 15 ఏళ్లకు పైబడిన జనాభాలో బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 95.9% కాగా, ఆ తర్వాత 92.3 మందితో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. కర్ణాటకలో 23.2% మందిపైన అప్పుల భారముండగా, తెలంగాణలో 86.5% మందే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నారు. ఈ విషయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. మొత్తంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 92.1% మంది జనాభా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలోకి రాగా, 31.8% మంది అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలు ప్రజల్లో 80.2% మంది మాత్రమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలోకి రాగా, 7.4% మందికి అప్పులున్నాయి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ శాతం హిందువులు 88.1%, ముస్లింలు 80.8% నమోదైంది. ఇక అప్పుల భారం పెద్ద కుటుంబాలపై తక్కువగా, చిన్న కుటుంబాలపై అధికంగా ఉన్నట్లు గణాంకాలు తేల్చాయి. తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ 42% రిజర్వేషన్ అమలుపై అఖిలపక్షం ముందుగానే రాజ్భవన్ ముట్టడిలో భాగంగా ముందస్తు అరెస్టు చేయడం జరిగిందన్నారు. చందనగర్ పోలీస్ స్టేషన్లో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు సిపిఎం పార్టీ షెల్లింగపల్లి సభ్యులు కొంగర కృష్ణ, ముదిరాజ్ను అక్రమ అరెస్టు చేశారని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఉంటే పెత్తందారుల పక్షాన, కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడనేది పక్కా, ఇందులో ఏమీ డౌట్ లేదు. మొన్న చూసాం మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్కి అప్పగించేయడం దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం 99 పైసలు ఇస్తున్నాడు. ఎవడ బాబు గారు సొమ్ము అయినా
ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పడు. కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి, రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది. ఈ రాజేపేటలో జరుగుతున్న ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దలు ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు ఈరోజు ఈ రాజీపేట గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు. మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తెలుపుదాం ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుల్ని అంతకంటే ఉందో పొందుకు అదే ప్రైజ్ అవుతుంది. మత్స్యకార సోదరుల్ని సోదరిమణులని అందరితో మాట్లాడారు. వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా, ఇబ్బంది అంతా కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బర్రెకి వస్తే మా అంతా కలుషమైపోతుందండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కరువు అవుతామని చెప్పారు. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ ప్రతి ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ సోదరి మనకి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పారిశ్రామిక అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆ ఆలోచనని, వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులుంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము, వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. వాళ్ళు అడిగారు, వాళ్ళు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. సార్, విశాఖలో రిషికొండ ప్రకృతి విధ్వంసం అన్నారు. వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు. మరి దీన్ని ఏమన్నారు సార్? మరి అందుకే ఇక్కడ విషయంలో మేము ప్రభుత్వంకి నిలకడ లేదు. ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల తాలూకా సంక్షేమం కానీ, శ్రేయస్సు కానీ, ప్రజల తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు, పర్యావరణం లెక్కలేదు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, దోచుకోవడం దాచుకోవడం. ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకొక కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ, ఆ కూటమిలో ఉన్న పెద్దలకు కానీ, వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ, కింద స్థాయి నాయకులు కానీ అందరిది ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. రోడ్లు కానీ, పర్యావరణాలకు కానీ, డ్రైనేజీలకు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేదు. కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. అదే ప్రజాభిప్రాయానికి విలువ లేదనా ఏంటి? ప్రజాభిప్రాయం విలువ లేదు. దురదృష్టం ఇదే. అధికారం ఉన్నప్పుడు ఓ మాట, అధికారం ఉన్నప్పుడు ఓ మాట. నేను చెప్తున్నాను కదే. అదే అడిగితే వీళ్ళ మీద వచ్చి అడిగిన వాళ్ళ మీద వచ్చి ఎదురుదాడి చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. చిన్న గ్రామానికి 3000 మంది పోలీసులు అవసరం అన్నారు. చిన్న గ్రామం. మీరు వాళ్ళని అడిగండి, అవసరమా లేదండి. మీ అందరూ టెర్రరిస్టులు అండి. మీ అందరూ ఇప్పుడు ఈయన మీ అందరం ఒక టెర్రరిస్టులు మా ఎందుకని అంతమంది? లేదు, ఆంధ్రాకి అవసరం. ఎంతమంది అవసరం? అప్పుడు ఒకరు సీఏ, లేకపోతే సిఏ గారితో పాటు ఒక 2 సబ్ ఇన్స్పెక్టర్లు, లేదు నియోజకవర్గంలో ఉన్న అందరూ ఒక డిఎస్పీ, కానీ ఎంతమంది ఎందుకండి? నేను ఎప్పుడు చూడలేదు. గృహ నిర్బంధం ఎందుకండి? నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడైనా చెప్పనండి గత 5 సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైనా ఎందుకు?
వాళ్ళు ఆపుతామని అలాగే చెప్పారు. వాళ్ళు ఆపుతున్నారు. ఆవిడే చెప్పింది. మొన్న ఇప్పుడు టీవీలో చూశాను, వచ్చారు ఎవరు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారు కదా, నీ నెల మరుక్షణంలో అన్నీ ఆగిపోతాయి, కలెక్టర్ గారు ఆపాలి అని. ఎక్కడ అవుతున్నాయి కనిపిస్తున్నాయి కదా. అంటే మాటకి విలువ లేదు, లేదు మాటకి ఖాతరు చేయలేదు, మాటకి విలువ లేదా, లేదా మాటని ఖాతరు చేయలేదా, దాని విషయం మాలో తెలుసుకోవాలి. కూటమి నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, గత ప్రభుత్వంలోనే ఎన్నింటికి పునాదులు లేకపోతే శంకుస్థాపనలు జరిగాయి, ఇప్పుడు వచ్చి ఎట్లా ఏ ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. కరెక్ట్. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఏ ప్రభుత్వాన్ని మా ప్రభుత్వంలో ఇచ్చినా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినా, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జీవనాన్ని ఆ కార్యక్రమాన్ని ఆ లోకల్గా పనులు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల తాలూకు మనోభావాలు తెలుసుకొని వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళని ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి. లేనప్పుడు దాన్ని ఇంకో దగ్గర మార్చుకోవాలి. లేనప్పుడు దాన్ని ఇప్పుడు ఒక విషయాన్ని అదే చెప్తాను కదా, భోగాపురం ఎయిర్పోర్టు అన్ని వేల ఎకరాలని ఎక్విజన్ చేయడానికి వీల్లేదు, పెద్ద ఉద్యమాలు చేశారు టీడీపీ ప్రభుత్వంలోనూ. మేము వచ్చాం, వాళ్ళందరినీ ఒప్పించాం, వాళ్ళందరినీ చేసాం, శంకుస్థాపన చేసాం. ఇంకా వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం. దాన్ని ఒప్పించాం. మన పక్కన ఉన్న SEZ ఏది మన అచ్చాపన SEZ దాన్ని 8,000 ఎకరాలు చేసాం అక్కడ. అది ఆ ప్రజలందరూ ఒప్పించాం, ఆ ప్రజలకి అవకాశాలు కల్పించాం, వాళ్ళని మెప్పించాం, ఆ కార్యక్రమం చేస్తాం. ఆ పక్కన ఉన్న మరి రామ్కి ఫార్మా సిటీ ఒప్పించాం, చేసాం. రణసందలో ఉన్న ఇది లేదు, బొబ్బుల్లో గ్రోత్ సెంటరు, ఇవన్నీ చేసాం కదా. దేనికంటే పరిశ్రమలకి ఎగ్రీస్ కాదు, ఆ ప్రాంత ప్రజలు. ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు, నీ పిల్లలు పుడితే పొట్టలు, ఒకవేళ పుడితే వాడికి వచ్చి అంగమైకల్యం వస్తుంది, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, మళ్ళీ తాగడానికి వచ్చి నీళ్ళు చచ్చిపోతాం, మత్స్యకారులు అందరూ చచ్చిపోతారు, మత్స్యం అంతా చచ్చిపోతారు. నువ్వే చెప్పావు కదా. మరి ఏ కోణంలో చెప్పావు, ఏ అథారిటీతో చెప్పావు, ఇది కూడా శానిటరీ ఏంటి అంటే చెప్పినవన్నీ. అయితే తప్పు చేసి కాదు, నేను రోజు అబద్ధాలు చెప్పాను, నేను చెప్పిన దాన్ని కూడా తప్పు అయిపోయింది, ఇగో ముక్కు నేలకు రాసుకుంటున్నాను, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాను, ఇవన్నీ అబద్ధాలని చెప్పండి వచ్చి చెప్పాను. వాళ్ళు బతిమాలుకోమండి, మాకు అభ్యంతరులే. వాళ్ళని కన్విన్స్ చేసుకోమండి, మాకు అభ్యంతరులే. అంతేగాని వాస్తవాలయ్య, అది వాస్తవం నువ్వు నమ్మింది వాస్తవం. ఆ అమ్మాయికి నమ్మరా? వాళ్ళకి తెలుసు కదా. మనం చెప్పిన మాట పాపం గుడ్డుగా నమ్మే వ్యక్తులు కదా అందరూ. అంటే ఇప్పుడు బాధ్యతగా ఉన్న వ్యక్తులు ఎంతవరకు నిజం చెప్పాలి, ఎంత మన నిబద్ధత ఉండాలి, ఎంత నిబద్ధత ఉండి మాట్లాడాలి, కానీ కాదు కదా. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. నేను స్పీకర్గా ఉన్నప్పుడు అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ను అడిగినన్ని నిధులు మంజూరు చేశారని తెలిపారు. నా కుటుంబం నా స్వార్థం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదని, బాన్స్వాడ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే కలిశానన్నారు పోచారం. ఇక సీఎం దగ్గర నా స్వార్థం కోసం పోతే నేను రాజీనామాకు సిద్ధమే అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నిధులు అవసరం, అందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని తెలిపారు. ముఖ్యమంత్రి గారితో నాకు ఆనాడు ఉన్నటువంటి స్నేహితుల వల్ల పోయినాం. ఆయన సహకరిస్తా అంటే సహకారం తీయమని కోరాము. రాజకీయంగా కొంతమందికి అది పడతలేదు. ఒకవేళ నేను స్వార్థం కోసం నాకెందుకు వచ్చిందో ఏదైనా డబ్బు తీసుకొని కూర్చుందాం అనుకుని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు. ఈ టెన్షన్ పడలేక నిద్రలేని రాత్రి ఎన్నో చూసాను. ఈ మధ్యన నిద్రలేని రాత్రి ఆనాడు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కామాట అడిగి నేను ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అడిగినవి కూడా ఇస్తున్నాడు. ఇది కొంతమందికి రాజకీయం గిట్టలేదు. మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం, నేను తీసుకున్న నిర్ణయాలు నా సొంతం కోసం అనుకుంటే నా జీవితంలో ఇటువంటి
దుర్మార్గమైన పని నా జీవితంలో చేయనని. ప్రజల కోసమే ఉన్న రాజకీయాల్లో, ప్రజలే నా కుటుంబ సభ్యులతో బతుకుతున్నా ఇన్నేళ్ళ నుంచి. ఉన్నంతకాలం గట్లే బతుకుతుంది. దానికి కొంతమంది రకరకాలుగా కథలు సృష్టించి ఏం ఆశించిపోయింది, నేను ఆశించిపోయి నేనేమన్నా ముఖ్యమంత్రి చేత తీసుకుంటుంటే ఇక్కడ ఈయన రాజీనామా పెట్టేసేసుకుంటున్నాను. నాకు ఏమవుతుందో ఈనాడు నియోజకవర్గ ప్రజలు 7 సార్లు నన్ను గెలిపించినటువంటి వారిని వారి రుణం తీర్చుకోవాలి కదా. కనీసం నేను ముఖ్యమంత్రి గారితో కలిసి వారి యొక్క మద్దతును కోరినటువంటి అందరూ ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పని చెప్పండి. నేను పక్క తప్ప ఈరోజు నేను నా స్వార్థం కోసమో, నా పిల్లల కోసమో, లేకపోతే నా ఆస్తి కోసమో నాకేమైనా కుమ్మల పంచాయతీ కదా. రంగారెడ్డి జిల్లా షెర్లింగంపల్లి నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత బండారి రమేష్ యాదవ్ వహించగా ప్రధాన కార్యదర్శిగా పటేల్ కృష్ణ, ఉపాధ్యక్షునిగా నర్సింగ్ ముద్రాజ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సుధగాని హరిశంకర్ గౌడ్ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ బలపరచడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలన్నారు. సమావేశంలో షెర్లింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్, కో కన్వీనర్ నియామకాలపై విస్తృతంగా చర్చ జరిగింది. పార్టీ విస్తరణ, గ్రామస్థాయి బలోపేతం, యువతకు నాయకత్వ అవకాశాలపై సూచనలు చేపడ్డాయి. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీలో చేరి నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపునకు జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, పార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉందని పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే జూబ్లీహిల్స్ లో తన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీ షీటాను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విఘ్నతకు కఠిన పరీక్ష పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నులైన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి జూబ్లీహిల్స్ గౌరవాన్ని, హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజార్టీతో గెలిపే లక్ష్యంగా పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోటీలో ఉన్న అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ సహా ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. వీరితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల క్లస్టర్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. వారిలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నేతలు, స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తదితర పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా పార్టీ అభ్యర్థి గెలిపే దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇప్పటిదాకా కొనసాగుతున్న ప్రచారం, సంబంధిత అంశాల మీద అధినేతకు ఇన్ఛార్జీలు రిపోర్ట్ చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజార్టీతో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించి అధినేత కేసీఆర్ సమావేశంలో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికి తిరిగి వివరించాలని పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని అధినేత కేసీఆర్ సూచించారు.
మరొకసారి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. అప్పులో బిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశంలోనే ఫస్ట్. జూబ్లీహిల్స్లో భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయాలి కేసీఆర్. పీలేరు నియోజకవర్గ అభివృద్ధి నల్లారి కుటుంబానికే సాధ్యం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.